తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళామణులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టడానికి 1 కోటి మంది మహిళలను ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మాత్రం చెప్పొచ్చు. అందులో భాగంగానే మరొకసారి నిన్న పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాలకు దాదాపు 553 బస్సులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొని మహిళా సంఘాలకు అప్పచెప్పి వాటిని ఆర్టీసీలో పెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మహిళా సంఘాలు అదేవిధంగా మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న బస్సులను అయితే ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. జోరు వానలో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యానికి దాదాపు 10,500 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిందని మాత్రం చెప్పొచ్చు. ఉచిత ప్రయాణమే కాకుండా ప్రతి ఇంటికి మహిళలకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి 200 యూనిట్ల కరెంటు బిల్లును కూడా ఫ్రీగా ఇస్తున్నది. కొన్ని మహిళా సంఘాలకు వివిధ జిల్లాల్లో పెట్రోల్ బంకులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టించడం జరిగింది. అంబానీ అదానీలు ఏ రకంగా అయితే విద్యుత్ వ్యాపారం చేస్తున్నారో ఆ రకంగానే తెలంగాణ రాష్ట్ర మహిళలు కూడా విద్యుత్ రంగంలోకి కూడా రావాలని చెప్పి వాళ్ళకు కూడా సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక పథకాలలో మహిళలను అయితే భాగస్వాముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అదేవిధంగా శిల్పారామం దగ్గర మహిళా సంఘాలకు కొన్ని స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్ర మహిళలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను అమెజాన్ లాంటి ప్రపంచ స్థాయి ప్లాట్ఫారాల మీద కూడా పెట్టుకొని అమ్ముకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నదని మాత్రం చెప్పొచ్చు ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడొచ్చు మనం ఒక్కసారి నిన్న జరిగినటువంటి మీటింగ్కి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకు అందజేసే బస్సులను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు పొన్నం సీతక్క తదితరులు ఏకంగా 553 బస్సులను అయితే నిన్న మహిళా సంఘాలకు అప్పచెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆర్డర్లన్నీ మహిళా సంఘాలకే, దళారులు కమిషన్ ఏజెంట్ల నుంచి లాక్కొని ఆడబిడ్డలకే ఇస్తాం. ఏదైతే త్వరలో ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిలో మహిళలను భాగస్వాములను చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆస్తులన్నీ మహిళల పేర్ల మీదే చేస్తాం. మహిళలతోనే ప్రత్యేక రైతు సమాఖ్యలు, పంట మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏర్పాటు చేసేటటువంటి మహిళా సమాఖ్యలను కూడా అన్నిటినీ మహిళలనే భాగస్వాములు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం. పంట మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు, మహిళా శక్తి వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వస్తా, వ్యాపార ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని పిలుపు. మహిళా సంఘాలకు 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సీఎం. ఇకపై ప్రభుత్వ ఆర్డర్లన్నీ మహిళలు కమిషన్ ఏజెంట్ల చేతుల్లోంచి లాక్కొని మహిళా సంఘాలకే అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. రాబోయే రోజుల్లో నేను ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి స్వయంగా వస్తాను. మీరంతా అద్భుతమైన వ్యాపార ప్రణాళికలతో సిద్ధంగా ఉండండి. మీకు కావలసిన పెట్టుబడులు ఇవ్వడమే కాదు, ప్రభుత్వానికి కావాల్సిన వస్తువుల సరఫరా బాధ్యతను కూడా మీ చేతుల్లోనే పెడతాం. తెలంగాణను దోపిడీ చేసేటోళ్లకు ఈ ప్రజాపాలనలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడేనా ఆడబిడ్డలకే మొదటి ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు.
పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజన సరుకుల సరఫరా, ప్రభుత్వ క్యాంటీన్ల బాధ్యతలను మహిళలకు అప్పగించినట్లు సీఎం గుర్తు చేశారు. మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రణాళిక ప్రగతి కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్యలకు కేటాయించిన 553 ఎలక్ట్రిక్ బస్సులను పరేడ్ గ్రౌండ్ వద్ద సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్జి, ఎంఎంఎస్లకు వడ్డీ లేని రుణాలు, ఉచిత ప్రయాణంతో ఆదా చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆస్తులన్నింటినీ మహిళల పేరిట ఇవ్వడమే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. ఇట్లా ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిలో, ప్రతి కార్యక్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాలను, మహిళామణులను భాగస్వామ్యులుగా చేస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణానికి 10,500 కోట్లు, గత ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు 4,000 కోట్ల సున్నా వడ్డీ పైసలను ఎగ్గొట్టి మోసం చేసిందని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం మహిళలను అన్ని రకాలుగా మోసం చేస్తే మా ప్రభుత్వం మాత్రము మహిళా ఉచిత బస్సు సౌకర్యానికి ఏకంగా 10,500 కోట్ల రూపాయలను వెచ్చించినామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఆయన చెప్తుండే, 1 కోటి మంది మహిళలను ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటీశ్వరులను చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చెప్తున్నది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలంటే 1 కోటి కోట్లు కావాలని చెప్పి విమర్శన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేటీఆర్ గారు ఈ తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాని మీద విమర్శ చేసినావు కదా. 1 కోటి మంది 1 కోటి కోట్లు కావాలని చెప్పి ఏదో వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడావు కదా, ఎక్కడికి వెళ్ళి చేస్తావని. బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి నీ చెల్లె కవితమ్మ 2010 వరకు కూడా బ్యూటీ పార్లర్ నడుపుకున్నది. ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ల కిరాయికి ఉంటుండే. ఈరోజు ఆమె దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు రావచ్చు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మీ చెల్లె ఏం చేసింది? మీ చెల్లె ఏం చేసింది? నీవేం చేసినావు? మీ బావ ఏం చేసిండు? నీ బలగం ఏం చేసింది? 1000 కోట్ల రూపాయలు మీ ఫ్యామిలీలు సంపాదించుకోవచ్చు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరులను చేస్తా అనేటటువంటి మాటలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడితే నీవు వాటిని జీర్ణించుకోలేకపోతున్నావు అంటే ఎంత అసూయ, ఎంత ఈర్ష్య నీకు. ఈరోజు ఏకంగా ఒక పార్టీనే ఏర్పాటు చేసి ఒక్కొక్క రోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థాయికి నీ కుటుంబ సభ్యులు, నీ చెల్లెమ్మని ఎదిగింది. నీ పార్టీ అకౌంట్లో ఈరోజు దాదాపు 1400-1500 కోట్ల రూపాయలు చూపిస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? యోనా బసొత్తు బిడ్డ అంటే నువ్వు చేసే సంసారము ఇతరులు చేస్తే వ్యభిచారమా కేటీఆర్? కాబట్టి డ్రామా కట్టిపెట్టు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఇక మమ్మల్ని ఎవడు దేకడు అనేటటువంటి కుట్రలతోని, కుతంత్రాలతోని ఈ రకంగా నీవు మాట్లాడుతున్నావు. నీవెంత మాట్లాడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఈ ప్రజాప్రభుత్వంలో పెద్ద పీట వేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. అది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త.